పెడబల్లి మండలం పాత కారాయిగూడెం గ్రామంలోని కృష్ణుని కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు. ఈ కార్యక్రమం కల్లూరు ఏఎంసీ వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, పెడబల్లి మండలం కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. యుద్ధం మరో 4-5 వారాలు కొనసాగుతుంది. ఇరాన్తో అమెరికాకు ముప్పు ఉంది. అణ్వాయుధాల తయారీ ఇరాన్ ఆపడం లేదు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడం అంగీకరించబోం. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతోంది. మా హెచ్చరికల్ని ఇరాన్ బేఖాతరు చేసింది. వాళ్ళ వద్ద అమెరికాను టార్గెట్ చేయగల మిస్సైల్స్ ఉన్నాయి. ఇరాన్ మిస్సైల్ వ్యవస్థని నాశనం చేయడమే మా లక్ష్యం. ట్రంప్ substantially ahead of our time projections, but whatever the time is, it's okay. Whatever it takes, we will always. And we have right from the beginning, we projected 4 to 5 weeks, but we have capability to go far longer than that. We'll do it. Whatever somebody said today, they said, oh, well, the president wants to do it really quickly. After that, he'll get bored. I don't get bored. There's nothing boring about this. Do you agree with that, Pete? I don't think there's anything, Mr. General. I think there's nothing boring about it. Somebody actually said from the media, I think you'll get bored after about a week or two. No, we don't get bored. I never get bored. If I got bored, I wouldn't be standing here right now. I guarantee you that, to go through what I had to go through. We also... ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో హరీష్ రావు గారి నివాసంలో 7 ఎంబీబీఎస్ విద్యార్థులకి ఎంబీబీఎస్ చెక్కులు అందజేయడం జరిగింది. హరీష్ రావు తన్నీరు గారు అభినందనలు తెలియజేస్తూ బిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్య విద్యార్థులకి చెక్కులు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకి వారి విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇది కేవలం దానంగా కాకుండా భవిష్యత్తు ఆరోగ్య వ్యవస్థలో పెట్టుబడిగా భావించాల్సిన అంశమని ఆయన తెలిపారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చే ప్రతిభావంతమైన యువతని ప్రోత్సహిస్తూ విద్య ద్వారా సాధికారత కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి దూరదృష్టి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వైద్య కళాశాలల స్థాపనతో వైట్ కోట్ విప్లవం సాకారమైందని, దీని ద్వారా వైద్య విద్య అవకాశాలు విస్తరించి ప్రభుత్వ వైద్య సేవలు మరింత బలోపేతమయ్యాయని హరీష్ రావు గారు పేర్కొన్నారు. ఆమదాల వలస నియోజకవర్గంలోని పొందూరు మండల కేంద్రంలో ఉన్న హెల్త్ కమ్యూనిటీ సెంటర్ సిహెచ్సిని 55 లక్షలు ఏపీఎంఎస్ఐడిసి నిధులతో చేయబోయే ఆధునీకరణ పనులకి పూజా కార్యక్రమం ఘనంగా చేశారు. ఈ కార్యక్రమానికి ఆమదాల వలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ పీయూసీ చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు మాట్లాడుతూ పొందూరు ప్రాంత ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సిహెచ్సి ఆసుపత్రిని ఆధునీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆధునిక వైద్య పరికరాలు, మెరుగైన వసతులు, సిబ్బంది సౌకర్యాలు ఏర్పాటు చేయడం ద్వారా రోగులకి సమగ్ర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలు బలోపేతం చేయడం ద్వారా ప్రజలు పెద్ద పట్టణాలకి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని, స్థానికంగానే నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారు కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా సమస్యలు తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించేలా సంబంధిత అధికారులని ఆదేశించిన స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు. ఈ ప్రజా దర్బారుకు 28 వినతి పత్రాలు వచ్చాయి. భూ వివాదాలు, రెవెన్యూ, రహదారులు, విద్యుత్తు, త్రాగునీరు వంటి ప్రధాన సమస్యలతో పాటు రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వ్యక్తిగత వినతులు స్వీకరించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి ఆర్జీపై స్పష్టమైన చర్యలు తీసుకొని 15 రోజుల్లో పరిష్కార వివరాలు ప్రజలకి తెలియజేయాలని అధికారులకి స్పష్టం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 66వ డివిజన్ రావిలాలలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గం సభ్యురాలు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి గారు. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న క్రమంలో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా డిప్రెషన్లో ఉండకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. నిత్యం క్రమశిక్షణగా ఉంటూ ఉపాధ్యాయులు నేర్పించిన విద్యనే అభ్యసించాలని, అప్పుడే తాము అనుకున్న లక్ష్యాల్ని చేరగలుగుతారని అన్నారు. ఉన్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మంచి విద్యను అభ్యసించి ఉన్నత పదవుల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి జిల్లా, రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించాలని తెలిపారు. ఉన్న ఊరు కన్నతల్లి ఎలాగో పాఠశాలలో విద్య నేర్పిన ఉపాధ్యాయుల తల్లిదండ్రుల పేర్లు గొప్పలు చెప్పుకునే విధంగా తగినంత తన వంతుగా కష్టపడి కృషి చేయాలని అన్నారు. వెల్కమ్ టు MK7 టీవీ. వికారాబాద్ జిల్లా కొడంగల్ కామున్ని కాల్చిన కౌన్సిలర్. కాలనీ వాసులు, మున్సిపల్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, శాంతి సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. కొడంగల్ మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ ఆర్వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో రాత్రి 12 గంటలకి హోలీ సందర్భంగా కాముని హోలికా దహనం చేయడం జరిగింది. చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీక ఈ ఆచారమని వారు చెప్పారు. కాలనీవాసులు, నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కిట్టు పంతులు, ఆర్ రాహుల్ యాదవ్, ఆవుసుల పరమేష్, గోపాల్, మున్యన్న, సత్యనారాయణ రెడ్డి, సాయి, ఆవుసుల మున్న, శ్రీకాంత్ రెడ్డి, మరియా, కాలనీ పెద్దలు, కాలనీవాసులు, చిన్నలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.